హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ ఫుడ్స్ కిచెన్. మేము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాం. సో ఈ 3-4 డేస్ వీడియోస్ అన్నీ కలిపి ఒక షార్ట్ లాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. మనకు 3 డేస్లో ఆర్డర్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం పదండి ఇప్పుడు. సో ఒకటి చింతపండు పులిహోర, దానికి ఎక్స్ట్రాస్లో మినీ దద్దోజనం పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్వాలిటీగా అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేస్తాము అన్నీ. సో ఇది దద్దోజనం, ఈ 250 ml బాక్స్ వస్తుంది మినీ దద్దోజనానికి. సో ప్యాకింగ్ కూడా చేసేసి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ పునుగులు వచ్చాయి. పునుగులు కూడా తయారు చేసింది మా అమ్మ అప్పటికే. సో మేము అది ప్యాక్ కూడా చేసి ఇచ్చేసాను. నెక్స్ట్ బజ్జీలు అండ్ ఆలూ బజ్జీ వచ్చింది, అది కూడా తయారు చేసి ఇచ్చేసాము. అండ్ ఈ షార్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఏంటంటే మేము ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసామో ఈ వీడియో మొత్తంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. అండ్ ఎక్కువగా మాకు స్నాక్ ఐటమ్సే వస్తాయి. సో దాంట్లో కూడా మిర్చి బజ్జీ, స్టఫ్డ్ మిర్చి బజ్జీ, ఎగ్ బోండా, ఈ ఐటమ్స్ బాగా వస్తున్నాయి. తర్వాతకి లెమన్ రైస్, చింతపండు పులిహోర అండ్ మినీ దద్దోజనం, రాగి జావ కూడా చాలాసార్లు వచ్చింది. అండ్ టిఫిన్స్లో మనకు ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయి ఇడ్లీ అండ్ ఆనియన్ దోశ. ఈ 2 ఐటమ్స్ చాలా ఎక్కువ సార్లు వచ్చాయి. అండ్ ఇవి పెట్టుకున్న వాళ్ళే రిపీటెడ్గా పెట్టుకున్నారు, ఇడ్లీ అండ్ దోశ. నైట్ టైం ఇడ్లీలు చాలా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నారు. అండ్ మా కిచెన్ వచ్చేసరికి 12 వరకు ఓపెన్లో ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో. అండ్ మన ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తాము. సో ఎటువంటి లీకేజ్ లేకుండానే ఫుడ్ అనేది కస్టమర్ దగ్గరికి సేఫ్గా రీచ్ అవుతుంది. అండ్ మేము డైరెక్ట్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తా, అక్కడ మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఆలూ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ వచ్చాయి. సో ఈ కస్టమర్ వచ్చేసరికి మనకి 5th టైం ఆర్డర్ చేస్తున్నారు లాస్ట్ 30 డేస్లో. మనం ఫుడ్ అనేది ఆర్డర్ వచ్చాక ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఐటమ్స్ అన్నీ వేడివేడిగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 2 ప్లేట్స్ ఇడ్లీ వచ్చాయి. సో అది కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాము. అండ్ మేము చట్నీస్ అయితే చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తాము, ఎందుకంటే ఎక్కువ చేయడం వల్ల మనకు వేస్ట్ అయిపోతుంది చట్నీ. అండ్ మీ అందరికీ గుర్తుంది కదా, ఈ షార్ట్ వీడియోలో మేము ఎన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసామో మీరు కన్ఫర్మ్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.